ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు జూమ్ లైన్‌లో మనకి అందుబాటులో ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ శ్రీ రావ్ కమల గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు అంటే ఈ ఈ బంగ్లాదేశ్ ఈ బోర్డర్స్ ఇష్యూస్‌లో మనకి ఐక్యరాజ్య సమితి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది సార్ అక్కడ ఈ గొడవలు తీర్చడం విషయంలో గానీ లేక వీటిని సరిచేయడం విషయంలో? యాక్చువల్లీ ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో దానికి ఒక విలువ ఉండేది. సార్. కానీ ఏమైందంటే ఎప్పుడైతే యుఎస్ కొన్ని వాటిల్లో కొన్ని ఐక్యరాజ్య సమితి యొక్క కొన్ని కమిటీస్ లోను సంఘాల్లోంచి విత్డ్రా చేసుకుంది, నేను ఫండ్ చేయనని. బట్ ఆఫ్ కోర్స్ అది ఫండ్ చేయకపోయినా సరే మిగిలిన ఐక్యరాజ్య సమితి మిగిలిన దేశాలన్నీ కలిసి మాకు ఒక సెంట్రల్ ఏజెన్సీ అంటూ కావాలనుకున్నది నేను మెయింటైన్ చేస్తాను. కానీ ఎంతవరకు అది కంట్రోల్ చేయగలదు అనేసి కానీ మన దేశం ఎందుకంటే ఫస్ట్లీ మన దేశం ఐక్యరాజ్య సమితి ఏది చెప్పినా దాన్ని వింటుంది, కరెక్ట్ గా చేస్తుంది. రైట్, మనం ఒక ప్రిన్సిపల్డ్ నేషన్ కింద ప్రపంచంలో మనకు పేరుంది. రైట్, సో ఐక్యరాజ్య సమితి ఒక ఇన్ఫ్లుయెన్స్ ని ఎన్నుకోవటం ఎక్కడైతే కొన్ని చిన్న దేశాలు ఉన్నాయో లైక్ బంగ్లాదేశ్ అవనండి, నేపాల్ అవ్వండి, ఇలాంటి చిన్న దేశాలకి మాత్రం ఏమైనా మనస్పర్ధలు కానీ ఏమైనా డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా అది వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అయినా సరే ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్కి ఇండియా గురించి మాట్లాడితే మనం ఏమన్నాం, సారీ ఇది మా ఇద్దరి మధ్యలో మేమే తీర్చుకోవాలని. రైట్, సో ఐక్యరాజ్య సమితికి కొన్ని విషయాల్లో పవర్ లేదు. అంటే అఫీషియల్ గా మన పేపర్ మీద చెప్పుకోవచ్చు పవర్ ఉంది, దేశాలు మాటలు వినాలి, దేశాలు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేయకూడదు, ఐక్యరాజ్య సమితి మాటలు వినాలి, ఐక్యరాజ్య సమితిలో ఆధిపత్యం ఒక ఏదన్నా రెజల్యూషన్ పాస్ చేస్తే దాన్ని ఫాలో అవ్వాలని. కానీ ప్రస్తుతం ఏంటంటే ఐక్యరాజ్య సమితి యొక్క కంట్రోల్ ఒక విధంగా చూసుకోవాలంటే తగ్గుతుంది. కనుక నేను అనుకోవటం ఏంటంటే ఫస్ట్ మనం ఏం తప్పు చేయలేదు కనుక మనకి ఐక్యరాజ్య సమితి మనకి అగేన్స్ట్ గా వెళ్ళదు ఫస్ట్. రైట్, రెండో సంగతి ఏంటంటే ఒకవేళ ఐక్యరాజ్య సమితి ఇంటర్ఫీర్ అయినా సరే నేను అనుకోవడం ఫస్ట్ ఇండియా సిమిలర్ అంటుంది, ఇది బంగ్లాదేశ్ కి ఇండియాకి సంబంధించిన సమస్య, మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, మీ ఇద్దరం రిజాల్వ్ చేసుకుంటాం. ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ బంగ్లాదేశ్ తో మనకి ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు రిజాల్వ్ చేసుకోవాల్సి. రైట్, నేపాల్ తో చిన్న చిన్నవి ఉన్నాయి బికాస్ ఆఫ్ రివర్ మెయాండరింగ్. అలాంటి సంగతి నేపాల్ ఇండియాది ఛాన్స్ ఉంది ఐక్యరాజ్య సమితికి వెళ్తానికి, ఐక్యరాజ్య సమితి దాంట్లో కొంచెం ఇంటర్ఫియర్ అవుతానికి. కానీ నేను అనుకోవటం ఇప్పుడు అంత బర్నింగ్ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సుప్రీం కోర్టు చూస్తాం, ఎన్నో కోర్టు కేసులు మిగిలి ఉంటాయి. అందులో ఏమున్నాయి, అవసరమైన కోర్టు కేసులే ముందు పైకి వస్తుంటే మిగిలిన అన్ని పోస్ట్పోన్ చేస్తాం. సిమిలర్లీ ఈ ఐక్యరాజ్య సమితి కూడా నేను కోటి ఈ విషయాలు ఇంతకన్నా చాలా సీరియస్ విషయాలు ఆఫ్రికాలో జరుగుతున్నాయి, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, అరబ్ ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ జరుగుతుంది, ఇజ్రాయెల్ లెబనాన్ జరుగుతుంది. సో ఇలాంటి వాటిలో నేను కూడా మోర్ అర్జెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి.